2019లో నాయకర్ గారికి సీట్ ఇచ్చారు. నా సాయశక్తిలా నాయకర్ గారి కోసం నేననగా మీననగా మనందరం కష్టపడ్డాం. అయినప్పటికీ తక్కువ ఓట్ల తేడాతో మనం పరాజయం పాలయ్యాం. 21 సీట్లు. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మమ్మల్ని నమ్మండి, 21 సీట్లు 21 మందిని అసెంబ్లీకి పంపించండి, చాలు, మేము మార్పు తీసుకొస్తాం. ఈ రాక్షస పాలనని తొలగించండి, రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన నాకు చెప్పారు. నాయకర్ గారి గెలుపు కోసం నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళీ మనం నాయకర్ గారిని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి, గెలిపించి తీసుకెళ్ళాలి, అసెంబ్లీలో కూర్చోబెట్టాలని చెప్తున్నా. మీరందరూ కూడా అదే విధంగా కష్టపడి నాయకర్ గారి గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై హింద్.